ఏం పేరు నీ పేరు? రవి. రవి. నీదేనా ఎల్లిది? అదే. మట్టి అంటే కిందికి లోపలికి పోయేటట్టు నీళ్ళు పడతారు. లోపలికి పోద్దా వాటర్ గట్టిగా నీళ్ళతోనైతే గట్టిగా అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు మేస్త్రికి ఇచ్చిరా? మేస్త్రి ఇచ్చేసిరా అన్నట్టు. మేస్త్రి సెంటరింగ్ వేరే, సుతార్ వేరే. సెంటరింగ్ వేరే, సుతార్ వేరే. దొరుకుతురా పనులు మంచిగానే? దొరుకుతుంది చెప్పండి. మీ ఊళ్ళో ఇండ్లు బాగానే చాలా అయినట్టున్నాయి కదా? ఇప్పుడు దాదాపు మలస్కాయనాయి ఊళ్ళో ఈడ కలిసి 20 దాకా అయినాయి, ఎక్కువనే అయినాయి. 20 కంటే ఎక్కువనే మొదలు పెట్టారు. వస్తున్నాయట బిల్లులు వస్తాయట మరి ఇప్పుడు బేస్మెంట్ దాకా? ముందుగా బేస్మెంట్ అయినా పడ్డాయి కదా. ముందుగా అయినా పడ్డాయా? మీది నిన్న మొన్న అయిందా? ఫోటో దించలే ఇంకా. ఫోటోకి వస్తారు ఇప్పుడు. బేస్మెంట్ అయిందని మీరు చెప్తే వాళ్ళు ఫోటో తీసుకొని పోతారు. వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేస్తే మళ్ళీ వారంలో అట్లా అకౌంట్ లో పడతాయి అన్నట్టు. సోమవారం బిల్లులు పడతాయి అన్నట్టు. ఏమంటారు అధికారులు? చూసిపోయారా? మంచిగా కడుతున్నారు? కరెక్ట్ నిబంధనలకు కరెక్ట్ గానే కడుతున్నాను. ఇప్పుడు ఇంతవరకు మేడం ఇట్లా కార్యదర్శి సార్ ఇట్లా వచ్చారు కదా, చూసుకొని పోయారు. ఫస్ట్ నుంచి ఫోటో దిగినప్పటి నుంచి బిల్ మనం పిల్లర్ పొక్కలు తీయక ముందుకే ముగ్గు వేయడానికి కోసం వచ్చినప్పటి నుండే వాళ్ళు వచ్చారు. రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం రూల్స్ మీరి ఏం లేదు ఇంట్లో. రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పినంత వరకే పెట్టినాం. ఏమనిపిస్తుంది? సరిపోతుందా మీకు? ఎంతమంది ఓకేనా? సరిపోతుంది సార్. లేని వాళ్ళకు మరి ఏం చేస్తాం? ముందే 10-12 ఏళ్ళకో చిన్న రూమ్ లో ఇలా తీసుకున్నాం. ఇది సరిపోదా? ఆ కవర్ కప్పుకుంది. కవర్ కప్పుకున్నాం. రేకులు చాలా రోజులు కోతులు అవి ఎగిరి రంధ్రాలు పడ్డాయి. వాటికంటే ఏమనిపిస్తుంది మరి? ఇందిరమ్మ ఇల్లు చూడు, సంతోషమేనా? మంచిదే కదా సార్. కాంగ్రెస్ సర్కార్ కు మరి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. అంతేనా? ఎవరు చెప్పారు మరి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోవాలని? ఎవరు చెప్పేది సార్? తెలుసలే రాజ్యాంగం మీద. చూస్తున్నావా? రాజకీయాలు చూస్తున్నావా? ఎట్లుంది మరి పోయిన సర్కార్కి ఈ సర్కార్ పనితీరు? పని అయితే బాగానే ఉంది. కొద్దిగా యూరియానే జర అందుబాటులో లేదు. యూరియా ఒకటి ఇబ్బంది అవుతుంది. యూరియా ఒకటే ఇబ్బంది. కడమంతా ఎట్టు చెట్టు ఓకే. రైతు భరోసా పడ్డదా? పడ్డది సార్. ఇప్పుడు మరి రేవంత్ తోడిగా పరిపాలన ఏ రాదు, ఇబ్బంది పడుతుండదు అని అంటారు. ఇక అనేటోళ్ళు అంటారు సార్. మనకైతే అది ఏం లేదు. మనకు అట్లాంటిది ఏది లేదు. ఒక ఏంది అంటే ఒక యూరియా ప్రాబ్లం ఉంది తప్ప మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయా? రేషన్ కార్డు నాకు ఉన్నది సార్, పాతదే ఉంది. కొత్త వాళ్ళకి మీ ఊర్లో వచ్చినాయా? ఇక కొత్త వాళ్ళ సంగతి కొంతమంది వచ్చినాయట, నేను చూడలేదు. ఏం మాట్లాడుకుంటారు మరి? వ్యవసాయం ఉన్నది 2 ఎకరాలు. ఏమంటారు రైతులంతా? మరి సంతోషంగా ఉన్నారా? సంతోషమే. మిగతా ఊళ్ళే ఏమైనా నడుతుందా చర్చ? నడిచేటోళ్ళే కొంతమంది. సిద్దిపేట నీకు బాగా టీఆర్ఎస్ ఉంటదేమో ఉంటది సార్, ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ కు వాతావరణం మారుతున్నట్టేనా? ఓకే. సెట్ అవుతుంది మొత్తానికి అయితే. రేవంత్ రెడ్డి పర్లేదంటవా? పర్వాలేదు. అయితే ఆయన తోటి అయితే ఎక్కువ రోజులు ఉంటాడు, ఆయన తోటి కాదు. ఎందుకుంటారు సార్? చేసే పనులు మంచిగా ఉంటే ఎవరైనా ఉంటారు. రాజకీయం ఒక యూరియాకి ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు ప్రతిదానికి ఏదానికే ఇబ్బంది ఏం లేదు, అన్ని బరాబరే వస్తుంది. ఒక రైతు బంధుగా ఫస్ట్ లో కొద్దిగా లేట్ అయింది, మరి తర్వాత వేసిండు కదా, అయిపోయింది. ఇంకేం అన్ని గాడిలో పడ్డట్టే. ఓకే. రేవంత్ రెడ్డికి ఏం వెనక తీసుకున్న అవసరం లేదంట. ఏం లేదు. ఓకే సార్. ఓకే.